రాహుల్ గాంధీ ఆలోచనలతో సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేశారన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. సుప్రీంకోర్టు తర్వాత ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి జగిత్యాలలో పర్యటించిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. గజమాలతో సత్కరించారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, దీనికి కేబినెట్ విస్తరణే నిదర్శనమన్నారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ రోజు యొక్క అవకాశం లోపల నాకు అవకాశం ఇచ్చిన విషయం లోపల అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కేసీ వేణుగోపాల్ గారు, మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రివర్యులు కానీ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు ఒకటే చెప్పినారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నమ్ముకున్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ ఎన్ఐసీ నుంచి వచ్చిన వ్యక్తి, కాంగ్రెస్ జెండా పట్టుకున్న వ్యక్తికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం చేసుకుని నాకు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా జగిత్యాల జిల్లా ప్రజల పక్షాన వారికి ధన్యవాదాలు, అభిమానులు తెలియజేస్తున్నా. అన్నం పెట్టిన చేయిని మర్చిపోతూ, సాయం చేసిన చేయిని మర్చిపోతూ, మరి ఈరోజు కష్టకాలంలో నాకు అండగా ఉన్న మా జీవన్ రెడ్డి గారికి, ఇక్కడ జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలకు కానీ, వారి ఆలోచన విధానం కానీ ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాలేము, ఎందుకంటే ఒక అత్యుత్తమైన స్థాయిలో దేవుడు మీరందరూ నాకు అవకాశం ఇచ్చి నన్ను కుర్చీలో కూర్చునిబెట్టి రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్నా అన్న విషయాన్ని కూడా మరొక్కసారి కార్యకర్తలు మనవి చేసుకుంటూ, దయచేసి మా కార్యకర్తలందరికీ మనవి చేసుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో ఒకట ఏ రాష్ట్రంలో కూడా 15 నెలల లోపల ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినట్టు ప్రభుత్వం ఎక్కడ లేదు. ఉచితంగా బస్సు సౌకర్యం కానీ, ప్రతి కుటుంబానికి సన్నబియ్యం ఇవ్వడం కానీ, రేషన్ కార్డులు కొత్తగా రేషన్ కార్డులు అమలు చేసే ప్రక్రియ మొదలవ్వడం కానీ, ఇంకా అదే ముఖ్యంగా మా రైతులకు 2 లక్షల రుణమాఫీ కానీ, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 59,000 నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దేశంలో ఏదైతే ఎంతైతే జనాభా ఉంటుందో అంత హక్కుదారిగా రాహుల్ గాంధీ యొక్క నినాదాన్ని, మల్లికార్జున గాంధీ యొక్క ఆలోచనాన్ని అమలు చేసినట్టు ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% బీసీ కులగణన చట్టాన్ని చేసి కేంద్రాన్ని పంపించడం జరిగింది. 30 సంవత్సరాలకెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయమైన సమస్య, అన్నదమ్ముల్లాగా మా జనాభా లెక్క ప్రకారం మా హక్కు మా లెక్కలు చూసుకుంటామని చెప్పి ఎస్సీ కేటగిరీస్ ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన వెంటనే ఏదైతే దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, బీజేపీ వాళ్ళు అంటారు మా వల్లనే ఇది వచ్చిందంటారు. మీ వల్ల వస్తే మీ నరేంద్ర మోడీ యొక్క ఏదైతే మీ భారతీయ జనతా పార్టీ దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా మీ ప్రభుత్వం ఉన్నది, మరి ఆ రాష్ట్రాల్లో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎందుకు అమలు చేయలేదని చెప్పంటున్నా. గెలిచిన ధర్మపురి శాసనసభ నియోజకవర్గం ప్రతినిధిగా వారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిందంటే మేమందరం కూడా మంత్రులైనట్టు భావిస్తున్నామని చెప్పంటున్నాను. ఇది కేవలం ఒక ధర్మపురి నియోజకవర్గానికి దక్కిన గౌరవం కాదు, మాకందరికి దక్కిన గౌరవం అని చెప్పని మేము భావిస్తామని చెప్పంటున్నాం. కాంగ్రెస్ పార్టీలో గొప్పతనం ఏంటంటే సామాజిక సమతుల్యత. ఆ సామాజిక సమతుల్యతలో భాగంగా ఏదైతున్నదో నాకు తెలిసి నాకున్న అనుభవంలో ఉన్నత వర్గాలకు అవకాశం కల్పించకుండా ఎక్స్పాన్షన్ కానీ అది ఏదైనా కానివ్వండి చెప్పంటున్నాను. నేను కేవలం దళితులు బలహీన వర్గాలతోనే ఇవాళ క్యాబినెట్ విస్తరణ చేసినటువంటి ఒక ఉదంతం నేను మనం చూసినా చెప్పంట. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో నలుగురి క్యాబినెట్లో అవకాశం కల్పించడమే కాదు, స్పీకర్ కూడా ఏదైతుందో ఒక దళిత నాయకుడిని అవకాశం కల్పించిందే చెప్పాలి. ఇది కాంగ్రెస్ పార్టీకి దళితులు బలహీన వర్గాల పట్ల ఉన్నటువంటి ఒక కమిట్మెంట్ అని చెప్పడానికి నేను నిదర్శనం పేర్కొంటున్నాను చెప్పండి. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో ఉమ్మడి సభలు శాసనసభ కానీ శాసన మండలిలో కానీ ఆమోదింప చేయడమే కాదు, కేంద్ర ప్రభుత్వం నివేదించింది. దేశంలో ఏదైతుందో తెలంగాణ స్టేట్ ఇది ది ఫస్ట్ స్టేట్ టు ప్రపోజ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ 42% రిజర్వేషన్ అని చెప్పండి.